సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. లారీల కొరత కారణంగా దాదాపు వారం రోజుల నుంచి కొనుగోలు కేంద్రం వద్దే ధాన్యం బస్తాలతో నిరీక్షిస్తున్నామని కర్షకులు వాపోతున్నారు. కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు ఆలస్యం గురించి ప్రశ్నించిన రైతులపై అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్ మాధురి కొనుగోలు కేంద్రం వద్దకు చేరుకుని రైతులు పడుతున్న కష్టాలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. తక్షణమే కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. కూలీలను పెట్టి తీసుకొని ఇక్కడ ట్రాక్టర్ కిరాయిలు తీసుకొచ్చి ఇక్కడ ఆపి 3 రోజులు ఉంటేసరికి వాళ్ళకు రైతులకు గిట్టుబాటు రాక ఆ కిరాయిల మీద పడడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతుంది. ఇక్కడ వాటర్ పేసేసి ఇక్కడ 2 లారీలు వస్తే అవి ఈలరాపు రేపరా అంటే తెల్లందాక పొందాక ఇక్కడ ఈ షెడ్లో పండుకొని తిండి తిప్ప లేకుండా వాళ్ళు కాపాడుకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడ రోజులకు 9,000 ఇవాళ కూడా రాకపోతే 4వ రోజు అవుతుంది. మాకు ఇంకేం మిగులుతుంది సార్? లారీలు వస్తలేవా అని చెప్తుండు, అంతే సమక్ష. లారీ వస్తే నింపేస్తుండు, లారీలు వస్తలేవా అంటుండు. వాళ్ళకి లోపల మరి ఏమని ఇస్తుండా ఎట్లా? వచ్చిన బండి నిన్న ఖాళీ అయిపోయింది. ఇంకో బండి మొన్న వచ్చింది నైట్కు 3 డేస్ అవుతుంది. 2 బండ్లు ఉన్నాయి, ఖాళీ కాలేవు. 3 డేస్ అవుతుంది. లారీల ప్రాబ్లం ఉంది. మేము ఇక్కడ రిక్వెస్ట్ సాల్వ్ కోరేందంటే లారీలు కావాలని కోరుతున్నాం. 99% ఇలా సాల్వ్ చేస్తాం ప్రాబ్లం అంటున్నారు. ట్రాక్టర్లు ఖాళీ కాక 2 రోజులు ఉండడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. 2 రోజులు ఉండడం వల్ల ట్రాక్టర్ల ఛార్జ్ ఎక్కువ అవుతుంది. దానివల్ల మాకు ప్రాబ్లం అవుతుంది. ఆ ప్రాబ్లం కాకుండా చర్యాల గిట్ట ఒక సొసైటీ ఓపెన్ చేస్తే దాంట్లో వల్ల ఇక్కడ రాకుండా అక్కడనే మా ధాన్యం అక్కడనే కొనుగోలు చేసుకుంటే సరిపోతుంది.